హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్ అండి. ప్రేక్షకులందరికీ వ్యూయర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే మీరు బాగా స్పందిస్తున్నారు, రాస్తున్నారు కామెంట్స్. ఏ టాపిక్ కావాలన్నా మీరు రాయండి, మేము దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదా, చేస్తే ఎక్కడ చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి, ఏ ఏరియాలో చేయాలి, ఏ రోడ్ పక్క ఏ హైవేలో చేయాలనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇది చాలాసార్లు అడ్రస్ చేసామండి. ఒక్కటేంటంటే నేను చెప్పినట్టు హైదరాబాద్ రోటీ కపడా మకాన్లో ఒక భాగం అంటే తిండి బట్టాగుడి మూడు లేకుంటే ఎవరు బతకడం కష్టం. అయితే ఈ మూడిట్లో కూడా భూమి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయండి? మనకి గోల్డ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, NSE ఉంది, PF ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, సోవరిన్ బాండ్స్ ఉన్నాయి. సో దీంట్లో అన్నీ మంచివండి, ఇన్వెస్ట్మెంట్లు కూడా అన్నీ మంచివే. కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, 10-20% వేరియేషన్ ఉంటుంది. ఒక దాంట్లో 5% వస్తుంది, దాంట్లో 8%, దాంట్లో 10%. సో ఇవాళ ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ తేడానికి ట్రై చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం అండి. ఎందుకంటే ఇంతవరకు ఆల్మోస్ట్ 10-11 నెలల నుండి ఏమీ రేట్లు పెరగలేదు, బిజినెస్ కొద్ది స్లో డౌన్ ఉంది. అదే బిల్డర్స్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఇన్వెంటరీ ఫైలప్ అయినా సరే దే ఆర్ నాట్ రెడ్యూసింగ్ ది ప్రైస్, ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ కావట్లేదు. అండ్ ఇంకోటి రియల్ ఎస్టేట్ అంటే ఎంత లాంగ్గా పెట్టుకుంటే అంత అప్రిషియేషన్ వస్తుంది. నార్మల్ ట్రెండ్లో చూసుకుంటే మార్కెట్ బాగున్నప్పుడు ఎవ్రీ 3-4 months ఎంతో కొంత 200, 300, 400 పెంచుతూ ఉంటారు గజానికి, అడుగుకి. సో దానివల్ల గజానికి అయితే 1000-2000 పెంచుతుంటారు డిపెండింగ్ ఆన్ దట్ ఏరియా. స్క్వేర్ ఫీట్ అయితే ఎనీవేర్ 200-500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెరుగుతుంది. ఆల్రెడీ రేట్లు కొనుక్కునే ఆకాశాన్ని అందుకు ఉన్నాయి, ఇంకా పెరిగితే కష్టం. అందుకనే రేట్లు పెరగడం కూడా కొద్దిగా స్లో డౌన్ చేశారు గవర్నమెంట్. బట్ ఇప్పుడు మాత్రం దే వాంట్ మనీ కాబట్టి ఒకటి LRS మీద సీరియస్గా వర్క్ చేస్తున్నారు. రెండోది ప్రైస్ ఇంక్రీజ్ ఎందుకు కావాలనుకున్నారంటే ఇప్పుడు మీరు చూసుకుంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రస్తుతం మార్కెట్లో అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్ సెక్టర్ తక్కువ ఉంది రియల్ ఎస్టేట్లో. కానీ కొద్దిగా మారుతుంది, రియల్ ఎస్టేట్ ఆర్గనైజ్ సెక్టర్ కొద్ది పెరుగుతుంది, అన్ఆర్గనైజ్ కొద్ది తగ్గుతుంది. బట్ చాలా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఏరియాలో చూసుకున్నాను అనుకోండి, ఒక భూమి ఒక 10 కోట్లు కొన్నారనుకోండి, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్ని ఎకరాలు, 5 ఎకరాలు, ఎకరం 2 కోట్ల లెక్క. ఆ 10 కోట్లలో మనం 10% చూపిస్తున్నాం, 15% చూపిస్తున్నాం, మిగతా 85% చూపించట్లేదు. అంటే గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ రెవెన్యూ ఆన్ ది 0%. అది తగ్గించడానికి ట్రై మొత్తం అయితే తగ్గిలేరు, బికాజ్ ఇది అందరికీ తెలుసు, గవర్నమెంట్ తెలుసు, ట్యాక్స్ వాళ్ళకి తెలుసు, బయ్యర్ తెలుసు, సెల్లర్ తెలుసు, మీడియేటర్ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇట్స్ గోయింగ్ రాను అయితే ఇది కొద్దిగా వైట్ అమౌంట్ పెంచాల్సింది. దానికి చేయాలంటే రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఏదైతే 10-15% ఉందో దాన్ని ఇంకొక 25-30-40% పెంచుతారు. ఎనీవేర్ బిట్వీన్ 25-50% పెరుగుతాయి అంటున్నారు ఇప్పుడున్న ప్రస్తుత వాల్యూలు బట్టి. ఎక్కడైతే ఎక్కువ ఉంది అక్కడ తగ్గిమంటారు, ఎక్కువ అనేది ఉండదు, తక్కువే ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఒక గజం 10,000 కొంటున్నాం అనుకోండి, మనం 2,000 చూపిస్తున్నాం, 1000-2,000 చూపిస్తున్నాం. ఇప్పుడు ఆ 2,000 బదులు దే ఆర్ సేయింగ్ షో 50,000. సో అంటే గవర్నమెంట్ డిఫరెన్స్ ఆఫ్ 30-40,000లో 7.6% పెరుగుతుంది. ఒకప్పుడు 70,000 వచ్చేది 3 లక్షలు 4 లక్షలు వస్తుంది. సో అది ఒక మంచి పాజిటివ్ స్టెప్. ఎందుకంటే బ్లాక్ మనీ అనేది వైట్ మనీ అవుతుంది. వైట్ మనీ అయితే మంచిది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా ఆన్లైన్, UPI ట్రాన్సాక్షన్ ఎన్ని పెరిగాయో మీకు తెలుసు. ఇప్పటికి చాలా ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ పెరుగుతుంది. అందరూ ఆన్లైన్, 10 రూపాయలు కావాలన్నా, టిప్ కావాలన్నా, ఎవరికైనా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆన్లైన్ చేస్తారు. వాళ్ళు కూడా మొబైల్ పెట్టుకుని ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. వెరీ షాకింగ్ న్యూస్. అండ్ చేంజ్ ప్రాబ్లం పోతుంది. 11 అంటే 11, 12, 12, 201 అంటే ఎంతమంది 200 ఇచ్చేవాళ్ళు, 210 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అయితే చూపించుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా రేట్లు పెరిగితే మాత్రం నాకు తెలిసి 25-50% ఆన్ ది ఎగ్జిస్టింగ్ బేస్ రేట్స్ పెరిగితే, అదేవిధంగా ప్రొపోర్షనేట్గా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 7.6% ఉంది. సో అది ఎంత 10 చేస్తారా 9 చేస్తారని చూడాలి. బట్ ఓవరాల్గా అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా రెండు పెంచితే కొద్ది డబల్ స్పిన్ అటాక్ అవుతుందని నా ఉద్దేశం. సో భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ రేట్ తగ్గితే కనుక చాలా మంచిది, సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. తగ్గుతుందా లేదా, గవర్నమెంట్ మాట వింటారా లేదా తెలియదు. పబ్లిక్లో చాలామంది ఫీలింగ్ ఏంటంటే భూమి రేట్లు పెంచినా దాని మీద కట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ట్యాక్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉందో అది 7.6 బదులు 4-5 చేస్తే ఇంకా మంచి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, గవర్నమెంట్కి మోర్ దెన్ 1 lakh crores
ఆన్ రియల్ ఎస్టేట్ త్రూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ వస్తున్నాయి. అట్లానే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. మన రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎంత స్పీడ్గా పెరిగిందో మిగతా దాంట్లో అంత స్పీడ్గా పెరగలేదు. ఈవెన్ పక్క స్టేట్ ఏపీ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ముంబై కానీ చూసుకుంటే అంత గ్రోత్ లేదు. మనది మల్టిపుల్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఈరోజు 10,000 కొంటే 5 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా 30,000 అయిపోతుంది. అదేవిధంగా 10 సంవత్సరాల్లో 50,000, 60,000, 70,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 to 6 times నెక్స్ట్ 10 years. అదే బ్యాంకులో వేసుకుంటే 14 yearsకి 5 times డబుల్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ మనకి కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. అండ్ అన్ని సైడ్లు కూడా డెవలప్ అవుతుందని నెక్స్ట్ 5 yearsలో నార్త్ ఈస్ట్ కూడా కవర్ చేస్తుంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే 1990s అట్లా విజయవాడ హైవే ఇస్ ద బిగ్గెస్ట్ హైవే. మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ విజయవాడ హైవేలో అయ్యేది. కాబట్టి విజయవాడ హైవే స్లో డౌన్ అయిపోయి మన బెంగళూరు హైవే, ముంబై హైవే టేక్ ఆఫ్ చేశాయి. బట్ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు జస్టిఫై. అటు నార్త్ కాంపల్లి కానీ, ఇటు విజయవాడ హైవే కానీ, సాగర్ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, అక్కడ కూడా సీఎం గారు ఫోకస్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్లాన్ చేయమన్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, అట్లనే స్పోర్ట్స్ సిటీ కానీ, ఏఎస్ సిటీ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, ఎస్సీజెడ్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, మెట్రో కనెక్టివిటీ కానీ, బస్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సెంటర్కి ఒక స్పెషల్ సెంటర్ అయిపోతుంది. సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్నిటికి మన సెంటర్కి రావాలి. ఇంతకుముందు మీరు చూసుకుంటే అబిడ్స్, బేగంపేట్ అనేది మంచి పేరు ఉండేది మార్కెటింగ్కి. ఇప్పుడు ఆ సిమిలర్ మార్కెట్స్ కుక్కర్పల్లి వచ్చాయి, గచ్చిబౌలి వచ్చాయి, కుషాగూడలు వచ్చాయి, దిల్సుఖ్ నగర్లు వచ్చాయి. అంటే దిల్సుఖ్ నగర్ రోడ్ ఇప్పుడు ఇక్కడ రాడు. ఒకప్పుడు అందరూ కలిసి కోటికి వెళ్ళారు, అబిడ్స్ కోటి. సో ఈరోజు మారిపోయింది. రాను రాను కూడా ఇంకా డెఫినెట్గా హై క్లాస్ సిటీస్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ వాడి మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ఆర్కిటెక్చర్, ఐజీబీసీ బిల్డింగ్స్ కూడా వస్తాయని ప్లాన్ చేస్తున్నారు. అది చూడాలి. ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ కూడా ఎలా వస్తుంది. ఆల్మోస్ట్ 20 ఎకరాల్లో చేస్తున్నారు. అందులో 300, 400 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, స్కిల్ యూనివర్సిటీ, ఏఎస్ సిటీ, అంటే ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్, మెట్రో. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్కి అండర్ గ్రౌండ్ 1.6 కిలోమీటర్, టోటల్ 40లో వేస్తారు, 40 kilometers. ఇవన్నీ చూసుకుంటే ఒకసారి మెట్రో పడిందంటే డెఫినెట్గా సరౌండింగ్ అంతా. అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ కూడా మాట్లాడుకోవాలి. ట్రిపుల్ ఆర్ఆర్ డెవలప్ అయితే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి డిఫరెంట్. ట్రిపుల్ ఆర్ఆర్ ఎట్లా ఉందంటే మీరు చూసుకుంటే ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ ఓపెన్ అయితే మాత్రం తెలంగాణ నుండి బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 hours పడుతుంది, రఫ్గా 3.5 to 4 hours. ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోతే కనుక డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి 1.5 to 2 hours. అంటే 50% ఆఫ్ ఫ్యూల్, 50% ఆఫ్ టైం, 50% ఆఫ్ టైర్డ్నెస్. సో అందుకని ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా హైదరాబాద్ క్యాన్ బి వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెస్టినీ. సో ఇందులో మీకు ఎటువంటి ఒకవేళ డౌట్స్ ఉన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. 9949579170, 9949579170. దయచేసి స్మాల్ సజెషన్ టు ది బయర్స్ ఆర్ ఎనీబడి హూ వాంట్స్. ఒక్క నిమిషంలో నేను 5 కోట్లు పెడుతున్నాను, 4 కోట్లు పెడుతున్నాను, ఒక సంవత్సరం 1 minute చెప్పండి అంటే కష్టం అండి. నాట్ పాసిబుల్. ఐ విల్ బి మిస్గైడింగ్ యూ. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్టెంట్స్ తీసుకున్న తర్వాత మీకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్లో 1 to 1 hour, ½ an hour to 1 hour మీతో మాట్లాడదాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా 10, 20, 30 క్వశ్చన్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఫర్దర్ సర్వీస్, మా దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్స్కి డిఫరెంట్ ఏరియాస్లో, అన్ని జోన్స్లో, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా వెస్ట్ అండ్ సౌత్లో అవుతుంది కాబట్టి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉంటారు, స్పెషలైజ్డ్ సెగ్మెంట్. థ్యాంక్ యూ.